గౌరవ ముఖ్యమంత్రి గారు రాయలసీమకి సోలార్ ప్రాజెక్ట్స్, హార్డ్వేర్ ఇండస్ట్రీస్, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ ప్లాన్ చేశారు. విశాఖపట్నంకి ఐటీ అండ్ స్టీల్ ప్లాంట్ ఫార్మస్ చేశారు. అదేవిధంగా అమరావతి రాజధానికి ఈరోజు దాన్ని నాలెడ్జ్ సిటీ ప్లస్ సాఫ్ట్ ఇండస్ట్రీస్ ఏదైతే నాన్ పొల్యూటెడ్ ఉందో దానికి ప్రత్యేకంగా 2000 ఎకరాలు యాక్చువల్గా మార్చేయమన్నారు. ఆ విధంగా చేస్తున్నారు. కాబట్టి అన్ని జిల్లాలు 28 జిల్లాలకి సమతుల్యంగా ఈరోజు అటు రాయలసీమ కావచ్చు, కోస్తా కావచ్చు, లేదా ఉత్తరాంధ్ర కావచ్చు బ్యాలెన్స్ చేస్తున్నారు. అయితే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వైసీపీ నాయకులు ఏం మాట తెలియదు. మావిగన్ అన్నారు, నేను అటే చెప్తాడా. అంతకుముందేమో 3 రాజధానులు అన్నారు. 2014-19లో జగన్మోహన్ రెడ్డి గారే స్వయాన చెయ్యెత్తాడు. ఏమని? అమరావతి రాజధాని మేము ఒప్పుకుంటున్నాం, 30,000 ఎకరాలు ఇక్కడ కావాలది రికార్డు అయింది. ఏది అసెంబ్లీలో 30,000 ఎకరాలు కావాలా అమరావతి రాజధాని. తర్వాత మళ్ళీ మాట మార్చేసి ప్రభుత్వం రాగానే 3 ముక్కల ఆట 3 రాజధానులు అన్నారు. రాజకీయం కోసంగా దాన్ని చెప్పారు. అది అయిపోయి రాజధాని 5 సంవత్సరాలు నాశనం చేశారు. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే రాజధాని టేకప్ చేసి ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అంతా వేగవంతండి. నయా రాయ్పూర్ తీసుకోండి, ఎన్ని సంవత్సరాలు అయింది? మోర్ దెన్ 20 years అయింది. ఇంతవరకు ఎలా ఉందో చూడండి. చండీగఢ్ ఎప్పుడు? కానీ ఈరోజు అమరావతి రాజధాని మేము ఈ 5 సంవత్సరాల్లో పూర్తి చేయాలని చక్కటి ప్లాన్ చేసి ఈరోజు 350 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు కావచ్చు, 1500 లేఅవుట్స్ కావచ్చు, లేదా ఐకానిక్ భవనాలు కావచ్చు, లేదా 4020 మంది అధికారులకి హౌసెస్ కావచ్చు, ఇవన్నీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అసలు వచ్చి చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా తెలుగు వాళ్ళు ఎవరున్నా ఇతర దేశాల్లో, నేను సింగపూర్, మలేషియా పోతే తెలుగు వాళ్ళకి వచ్చారు, అమరావతి బ్రహ్మాండంగా జరుగుతుంది, మా వాళ్ళు బిజినెస్ ఇచ్చారు, నేను వచ్చే ఇండియా చూశాను, బ్రహ్మాండంగా జరుగుతుంది, ఎప్పుడు జరగనిది. వాళ్ళందరూ సంతోషపడుతున్నారు. రాష్ట్రం అంతా సంతోషపడుతుంది. దేశంలో ఉండే తెలుగువాడంతా సంతోషపడుతున్నారు. ప్రపంచంలో ఉండే తెలుగువాడంతా సంతోషపడుతున్నారు. ఈ మధ్యలో మళ్ళీ మావిగన్ అంటే ఇప్పుడు మావిగన్ అని తీసుకొచ్చి మచిలీపట్నం అని తీసుకొస్తే అంటే 3 వదిలేసినట్టేనా? అంటే రాయలసీమ వాళ్ళు వదిలేశారు, అంటే ఉత్తరాంధ్రాన్ని వదిలేశారు, ఆ కోసం దక్షిణాంధ్ర. ఇంకా రోజుకొక మాట చేస్తే నాయకుడు ఎలా అవుతారండి? అసలు అన్నిటికీ కూడా చెప్తాను. మన స్ట్రక్చర్లో రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన స్ట్రక్చర్లో, మన అడ్మినిస్ట్రేషన్ స్ట్రక్చర్లో, మన రాజ్యాంగంలో ఒకటి అసెంబ్లీ అనేది ఉంటుంది. ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు అసెంబ్లీలో ప్రజలకు కావలసిన అవసరాలను బట్టి చట్టాలు తయారు చేస్తారు. ఆ చట్టాలను ఎగ్జిక్యూట్ చేసేది అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, వాళ్ళ కింద ఉన్న ఆఫీసర్లు కావచ్చు. సో వాటిని ఎగ్జిక్యూషన్ చేయాల్సిన బాధ్యత వాళ్ళది. వాళ్ళు సరిగా చేస్తడం లేదనేది దాన్ని కరెక్ట్ చేసేది కోర్టులు. ఎవరన్నా తప్పు చేస్తుంటే దాన్ని కరెక్ట్ చేసేది కోర్టులు. సరే, మన సిస్టంలో 3 ఉన్నాయి. ఒకటి శాసనసభలో శాసనాలు ప్రజలకు కావాల్సిన అవసరాల ప్రకారం చేయటం, అది ప్రజాప్రతినిధులు, ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు. ఇంప్లిమెంట్ చేసేది అధికారులు. దాన్ని కరెక్ట్గా చేస్తడం లేదా, ఆ శాసనాలని అధికారులు చేస్తున్నారా, లేదా తప్పు చేస్తున్నారంటూ కోర్టులు దాన్ని కరెక్ట్ చేస్తాయి. అది మన సిస్టమ్. ఇవన్నీ ఒకే దగ్గర ఉంటే పరిపాలన సులువుగా ఉంటుంది. అసలు ఒక దగ్గర అసెంబ్లీ ఉండి ఒక దగ్గర హైకోర్టు ఉంటే అసలు అది మీనింగ్లెస్. ఐఏఎస్ ఆఫీసర్లు కోర్టుకు రమ్మంటుంటారు, అధికారులు కోర్టు రమ్మంటుంటారు. అంటే అమరావతిలో అసెంబ్లీ ఉండి ఇంకో దగ్గర సెక్రటరియట్ ఉండి, విశాఖపట్నంలో సెక్రటరియట్ ఉండి, హైకోర్టు అక్కడెక్కడ ఉంటే ఈ అధికారులు తిరుగుతూ ఉంటేనా? అసలు పరిపాలన సవ్యంగా జరగాలంటే అన్నీ ఒక దగ్గర ఉండే. ప్రపంచంలో ఎక్కడైనా అంతే, ప్రపంచంలో ఎక్కడైనా ఉండేది ఆ విధంగా. అట్లాంటి చక్కటిది ముఖ్యమంత్రి గారు ఏం చేశారు? సెక్రటరీస్ కావచ్చు, హెచ్ఓడీలు కావచ్చు, వాళ్ళ కింద ఉన్న వాళ్ళు కావచ్చు, అందరూ ఒకే బిల్డింగ్లో, వీలైతే ఒకే ఫ్లోరు, లేకుంటే 2 ఫ్లోర్లలో ఉండాలా. ఎవరైనా ఒక వ్యక్తి పనికి వస్తే మినిస్టర్ కలిశారు, వెంటనే మినిస్టర్ కింద వాళ్ళకి చెప్పారు, సెక్రటరీని పోయి కలవచ్చు, వెంటనే హెచ్ఓడీని పోయి కలవచ్చు, సూపరింటెండెంట్ కలవచ్చు, పని అయిపోతుంది.
ఎవరికి ఇబ్బంది ఉండదు. ఈరోజు పని కావాలంటే ఎట్టుంది, సెక్రటరీ అంటే అమరావతికి వస్తున్నారు, వాళ్ళు హెచ్ఓడిని కలవాలంటే గుంటూరు విజయవాడ పోవాల్సి వస్తుంది. కాబట్టి పరిపాలన సులభంగా ఉండాలనే ఉద్దేశంతో ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిజైన్ చేశారు. ఎంతో వేగవంతం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో మావిగనని అసలు ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కావట్లేదు.